మీ ప్రభుత్వ హయాంలో కూడా అంతకుముందు కేసీఆర్ గారు ఏదైతే మోడీ గారితో సత్సంబంధాలు నెరపకపోవడం వల్లనే ఈయన అహంకారపూరితమైనటువంటి చర్యల వల్లనే అప్పుడు మీకు బడ్జెట్ కేటాయించలేకపోయారు, ఇప్పుడు కూడా ఏం కేటాయించలేకపోయారు. కారణం ఏంటి? అప్పుడు మీ చేష్టల వల్లనే రాలేదు, ఇప్పుడు మరి దేనివల్ల రాలేదని అనుకుంటున్నారు మీరైతే? అయితే ఇది ఈ బడ్జెట్ను తెలంగాణ ప్రజలకు 4 కోట్ల ప్రజలకు వ్యతిరేక బడ్జెట్గా మేము చెప్తా ఉన్నాము. అయితే ఇందులో భాగంగా అసలు కేంద్ర బడ్జెట్ను ఇంతకుముందు మన కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టుగా మరి ప్రజలు మీరన్నట్టు కేసీఆర్ గారి దురహంకారం వల్లనో, కేసీఆర్ గారి సంబంధాలు సరిగ్గా లేనందువల్లనో, మరి గత 2 టర్ములు అంటే 10 సంవత్సరాల బడ్జెట్లలో తెలంగాణకు అన్యాయం జరిగింది అనుకుంటే, మరి ఇప్పుడు మరి బడేమియా చోటేమియా అని పేరు తెచ్చుకున్నారు ఇద్దరు. ఒక అన్నదమ్ముల్లాగా మోదీ గారు, రేవంత్ రెడ్డి గారు మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే వీళ్ళిద్దరికి మరి మోటివేటర్ అయినటువంటి మరి ప్రపంచ స్థాయికి వెళ్ళిన మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వెనకాల ఉన్నాడు. అంటే ఇద్దరికి కూడా శిష్యరికం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఉన్న తర్వాత కూడా ఈరోజు మరి గుండుస్తున్న ఆయన అన్నట్టు గాడిది గుడ్డ బీజేపీ ఇచ్చింది అనే పదాలు ఈ రోజు మళ్ళా స్మరణకు చేసుకోవాల్సిన అవసరం ఉంది మనకు. కానీ ఇప్పుడు గాడిద గుడ్డ ఇచ్చినట్టే కదా, మరి గాడిద గుడ్డ ఇచ్చినట్టే కదా వాళ్ళు అట్లా ముచ్చట్లు మరి అవి ఈ రోజు నిజమైనే. అలాగే కేసీఆర్ గారు ముందే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు, పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు తెలంగాణ ప్రజలను తట్టి లేపిండు. అయ్యా కనీసం అడిగే దిక్కు లేకపోతే తెలంగాణ అనేది ఆగమైంది. ఇంతకు ముందు 74 సంవత్సరాల గోస చూసినాం మనం. ఏదో రాష్ట్రం తెచ్చుకున్నాం. నాకు చేతనైన కాడికి ప్రజాధనాన్ని సరి అయిన రీతిలో నేను ఖర్చు పెట్టి మరి కనీస ఈ రోజు నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, ఉపాధి కల్పన, పరిశ్రమల ప్రాజెక్టులు, అలాగే మరి ఉద్యోగ కల్పన అన్ని చేశా నాతోటి చేతనైన కాడికి. కానీ ఈ రోజు మరి ప్రజలు మరి కాంగ్రెస్ మాటలు నమ్మి, అబద్ధాల మరి హామీలను నమ్మి, అలాగే భారతీయ జనతా పార్టీ మోదీ గారి ముచ్చట్లు నమ్మి, అక్షింతలను నమ్మి ఈరోజు మరి సగానికి సగం 8 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా మరి చంద్రబాబు నాయుడు గారితో అలాగే మోదీ గారితో సత్సంబంధాలు నెరిపినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు ఉన్న తర్వాత కూడా గుండుస్తున్నా వస్తే మరి దీన్ని ఏమంటారు అని చెప్పి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఇరు పార్టీలను ప్రశ్నిస్తుంది, కాంగ్రెస్ ను అలాగే ఓట్లు వేయించుకున్న బీజేపీని, కాంగ్రెస్ ను. అలాగే కేసీఆర్ గారి ముచ్చట్లు నిజమైనవి అని చెప్పి ప్రజలకు మేము మరోసారి విన్నవించుకుంటున్నాం. ప్రజలకు అయ్యా మరి అడిగే మన ఇంటోడు పార్లమెంటులో లేకపోతే జరిగే అన్యాయం ఎంత దారుణంగా ఉంటది, మీరు భవిష్యత్తులో మీకు అర్థమవుతుంది అని చెప్పి అసెంబ్లీ ఎన్నికలలో చెప్పారు, అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పారు. ఆయన జోష్యం ఈ రోజు నిజంగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉన్నది. కాబట్టి అయినా కూడా మరి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ఏర్పాటైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు మరి తెలంగాణ మరో పోరాటానికి సిద్ధమైంది. ఆల్రెడీ మా నాయకులు ఈ రోజు అసెంబ్లీలో ముచ్చటించిన విషయం ప్రజలందరూ విన్నారు, మనం కూడా విన్నాం. అలాగే మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నిర్మోహమాటంగా నిన్న మరి ప్రతిపక్షాలన్నింటినీ కలిసి రావాలని చెప్పి మరి ఆయన అడిగిన దానికి, మరి అలాగే అడగకున్నా కూడా అడిగిన దానికి కూడా ప్రజా ప్రయోజనాలే మాకు ముఖ్యం కాబట్టి తెలంగాణ సమాజానికి పెద్దన్నగా పెద్ద దిక్కుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు మరి వెన్నుదన్నుగా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి ఉంటారు. వెనకాల బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. గల్ల వట్టి గల్ల గుంజి మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని నుండి మనకు రావాల్సినటువంటి తెలంగాణ నిధులను ఖచ్చితంగా తెచ్చేంత వరకు మన బీఆర్ఎస్ పార్టీ మరి నిద్రపోదనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. అట్లనే ఈ రోజు మీరు చూడండి, మరి మన రాష్ట్ర బడ్జెట్ కూడా మీరు గమనించాలి. ఈ రోజు మరి కేంద్ర బడ్జెట్ విషయాలు అట్లా ఉంటే ఈ రోజు గూడు గుడ్డ కనీస అవసరాలు ప్రజలకు కనీస అవసరాలు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది ఉంటే మరి వాటిలో విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి కల్పనకు
మరి తిలోదకాలు ఇచ్చి ఈ రోజు బడ్జెట్ ను మీరు పంపకాలు మీరు చూస్తే విచిత్రమైన పరిస్థితి ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా అలొకేషన్ ఆఫ్ ద అకౌంట్ అనేది మీరు ఒక్కసారి గమనిస్తే మరి ఏ దానికి ఏ విధంగా కేటాయించారనేది మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఇది ప్రజా విరుద్ధమైనటువంటి ప్రజా కంటక ఈ రోజు బడ్జెట్ గా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రజలందరికీ. కాబట్టి మేము ఇరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ ను ఇది సరి అయిన బడ్జెట్ కాదు, మరి ప్రజా సంక్షేమ బడ్జెట్ కాదు, ప్రజా సంక్షేమ బడ్జెట్ గా మేము దీన్ని తెలియజేస్తా ఉన్నామండి. సార్ ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, ఇరు పార్టీలు అన్నీ కూడా మిత్రపక్షంగా వెళ్ళి అక్కడ మనం ధర్నా చేయాలి జంతర్ మంతర్లో, కేసీఆర్ను కూడా తీసుకురావాలి, వాళ్ళు అంటే బడ్జెట్ ఇచ్చుడో లేకపోతే మనం సచ్చుడో అన్న కార్యక్రమం మనం అక్కడ పెట్టి కంపల్సరీ మన బడ్జెట్ ఎట్లా మన రాష్ట్రానికి రాకుండా పోతుందా అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఒకసారి ఆ విజువల్స్ మనం చూద్దాం, ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడారు అనేది ఒకసారి ఆ విజువల్స్ చూసిన తర్వాత ఒక నిమిషం ఆ విజువల్ చూద్దాం ఒకసారి. ఓకే ఓకే అది మాత్రమే చెప్పండి మంత్రి గారు ఏం ఎస్ సార్. అరే మీకు అభినందనలు చెప్పదా సార్ ఒకటి. రెండోది సార్, నిజంగా మా పొన్నం ప్రభాకర్ అన్న అంటే ఒక్క లంబాడ మంత్రి లేరన్నా, ఉంటే తప్పేం లేదు, పెట్టాలా మేము కోరుతున్నాం మా పార్టీ నుంచి కూడా. తప్పకుండా ఒక ట్రైబల్ బిడ్డ, ఒక లంబాడ బిడ్డ తప్పకుండా మంత్రి కావాలని కోరుతున్నా సార్. ఎవరైనా మాకు అభ్యంతరం లేదు కానీ అయితే మంచిదని కోరుతున్నాం, తప్పేముంది సార్. అధ్యక్ష సార్ నేను చెప్పనేయండి సార్, మాట్లాడండి. మీ గురించే చెప్తున్నా సార్. మాట్లాడండి సార్. మా పొన్నం ప్రభాకర్ అన్న నాకు పాత దోస్తు సార్. 2009 నుంచి మేము దోస్తులం సార్. పర్సనల్ ఇప్పుడు కూడా దుష్మన్ కాదు, ఇప్పుడు కూడా దోస్తే. రాజకీయమే ఇదే సార్. ఎందుకంటే అన్న మాట్లాడితే ఇలా బాగా అనిపించింది సార్. ఆవేశంతో మా మహేశ్వర్ రెడ్డి నీళ్ళు ఇచ్చేదాకా పోయింది సార్ కథ. ఆవేశంతో ఊగిపోతూ తెలంగాణ గురించి తన కమిట్మెంట్ తను ప్రదర్శించిన తీరేదైతుందో నాకు బాగా నచ్చింది సార్. ముఖ్యమంత్రి గారు, నేను వారిని అభినందిస్తున్నా పొన్నం ప్రభాకర్ గారిని. ముఖ్యమంత్రి గారి మధ్యలో 2-3 సార్లు ఒక మంచి ప్రతిపాదన పెట్టింది సార్. నేను కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రి వర్గానికి ఒక ప్రతిపాదన పెడుతున్నా సార్. ముఖ్యమంత్రి గారి మధ్యలో 2-3 సార్లు అన్నారు, నేను కూడా అదే ఉటంకిస్తున్నాను తప్ప కొత్తదేం చెప్తలేను సార్. ఇలా మా మంత్రుల కమిట్మెంటు, మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది సార్, చాలా గొప్పగా అనిపిస్తున్నది. అందుకే దయచేసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోండి సార్. మేము అండగా ఉంటాం, మేము చుట్టూ కూర్చుంటాం, సత్యదాకా కూర్చోమనండి, మేము అండగా ఉంటాం. కేంద్రంతో కొట్లాడదాం, మొత్తం మంత్రివర్గం మంచిగా జంతర్ మంతర్లో కూర్చోండి. ఎమ్మెల్యేలు అందరం వస్తాం, ఎంపీలు అందరం వస్తాం, అందరం పోయి కూర్చుందాం, అంతూ చూసుకుందాం సార్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఈ మధ్యన ఒక్కసారి కాదు, రుణమాఫీ అంటే హరీష్ రావు దీక్ష చేయాలంటాడు, ఉద్యోగుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు అంటే నన్ను ఆమరణ దీక్ష చేయమంటాడు. అందుకే నేను అడుగుతా ఉన్నా సార్, మొత్తం కేబినెట్ కూర్చోండి, మేము అండగా నిలబడతాం, 1000 మంది వస్తాం. మీరు నిధులు తెచ్చుడో కేబినెట్ కు అంటే ఏం కావాలని నేను కోరుకోను సార్. ఆమరణ దీక్ష కూర్చోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ కమిట్మెంట్ అభినందిస్తూ ధన్యవాదాలు. మా మిత్రులు పదే దీక్ష గురించి ఉబలాట పడుతుండ్రు. మేము ఎప్పుడు కూడా చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించినమని మేము ఎప్పుడు చెప్పుకోలే. 24 గంటలు తిరగకంటే ముందే నిమ్మకాయ రసం దాగి మేము నిమ్స్ హాస్పిటల్లో ఎక్కించుకొని మేము ఎప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో తలబెట్టినమని అబద్ధాలు చెప్పలే. రెండవది, 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టే కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యని, ఓ ఈశాన్ రెడ్డిని, ఓ యాదయ్యను మేము బలి కొనలే. మేము ఎవరి శవాల ప్రాతిపదికనో ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు. కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు. అయితే తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించారు. తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు, నేను ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు, సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తేలుద్దాం. మేం సిద్ధం. తారీఖు పెట్టండి, చంద్రశేఖరరావుని తీసుకొని రండి. చూశారు కదా ఆర్య గారు? చూశానండి. దీంట్లో మీరు విచిత్రమైన పరిస్థితి అండి. మరి ఆయన ముఖ్యమంత్రి గల్లీలో ఉన్న గూండానా
నాకు అర్థం కాదు. అరే ఆయన తప్పు చేసిండా ఒప్పు చేసిండా ఒక రాష్ట్రం అయితే తెచ్చిండు కదనే బాబు, అసలు సిగ్గుండాలే మాటలు మాట్లాడనీకి. ఒక కేసీఆర్ గారిని అవమానించడానికి సిగ్గుండాలి. అది సభన అసెంబ్లీ కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. విజయ్ గారు అక్కడ అవమానం కాదు విజయ్ గారు ఒక్క నిమిషం కదా. ఈ రోజు నువ్వు సీఎం అని చెప్పుకుంటున్నావు అంటే అది కేసీఆర్ పుణ్యం కదా. నువ్వు ఆ రోజులో నీవు ఉద్యమంలో లేవు. కాంగ్రెస్ పార్టీ పాత నాయకులందరూ ఉద్యమంలో ఉన్నారు బ్యాక్ సైడ్ లా. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమంలో ఉంది, ఆనాడు బీజేపీ ఉద్యమంలో ఉంది. సిగ్గుండాలే మాట్లాడినకే ముఖ్యమంత్రి గారికి. అసలు ఆ సీఎం కుర్చీ ఉన్నది కాబట్టి మేము ఊరుకుంటున్నాం కానీ, లేకపోతే ఇండ్లు ముట్టడి చేస్తాం ఏమనుకుంటున్నాడు. ఏం మజాకా అది? అదే పదాలు అంటే వాడేది. ఇప్పుడు మీరు కూడా సీఎం కాదు కదా. కాదు ఇప్పుడు కేసీఆర్ గారు నీ పిలుస్తారో సాడే కేసీఆర్ ఎప్పుడో కేసీఆర్ అన్న తర్వాత మా రాష్ట్ర నాయకులు మొత్తము పార్టీ అధిష్టానం లేచి నిలబడ్డ తర్వాత నిన్న నీవు సాయంత్రం మీటింగ్ పెట్టినావు. ఏడనా సిగ్గుపోతుందని. నీకేం సిగ్గున్నదే? మోదీ నీకు ఇజ్జత్ ఇచ్చిండా? చంద్రబాబు నాయుడు నీకు ఇజ్జత్ ఇచ్చిండా? ఇజ్జత్ ఇచ్చిండు అని అంటే గుండు సున్నా రాదు. మేము కూడా ఏమనుకున్నామంటే పోనీ బై పోతుంది కానీ ఎవడైనా మనోడే కదా ఉన్నాడని చెప్పి మేము సైలెంట్ మోడ్ లో ఉన్నాం. అయినా కూడా నీ ఇజ్జత్ ఏం పెట్టుకున్నావు నువ్వు? నీ మోదీ కాళ్ళు మొక్కుతుంటివా? లేకపోతే చంద్రబాబు కాళ్ళు మొక్కుతా బతిమలాడి తెచ్చుకోవాలి కదా. అయినా కూడా ఈ రోజు కేసీఆర్ నిలబడితే మోదీ మెడలు వంచి తీసుకొచ్చే దమ్ము ధైర్యం ఒక కేసీఆర్ కే ఉన్నది, తెలంగాణ ప్రజలకు ఉన్నది. అదే ముఖ్యమంత్రి గారు అన్నారు. విజయ్ గారు ఒక్క నిమిషం. విజయ్ గారు ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు అన్నది కూడా అదే. కేసీఆర్ గారిని చంద్రశేఖరరావు గారిని రమ్మనండి, ఆయన ఒక ప్రతిపక్ష నేతగా ఆయన రమ్మని, ఆ పార్టీ అధ్యక్షుడిగా ఆయన రమ్మనండి, ఇక్కడ కాంగ్రెస్ సభాపక్ష నేతగా నేను కూడా వస్తాను, ఇద్దరం కూర్చొని జంతర్ మంతర్ దగ్గర కూర్చుందాం, నిధులు వచ్చుడో మనం సచ్చుడో అన్నారు. దానికి అందులో తప్పేముందండి? ఆ నీళ్లు ఏదైతే తాగిండో, ఏదో నిమ్మరసం తీసుకున్నాడని అంటుండు చూడు, ఆ విధంగా ఆయన మాట్లాడొచ్చా? ఆయన తప్పు చేస్తే ఒప్పు చేస్తే తెలంగాణ కోసం చేసిండని మేము 100 సార్లు చెప్తా ఉన్నాము. అబద్ధాలు ఆడినా చెడు ఆడినా తెలంగాణ రాష్ట్రం ప్రధాన లక్ష్యంగా ఆయన చేసిండు. అదే ముందుకొచ్చింది. నీలాగా వెనకాల ఉండి తెలంగాణ ఉద్యమకారులను వెనకాల పిస్తోలు పట్టుకొని తిరగలే మా నాయకుడు. అలాగే నీలాగా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు విని తెలంగాణ ప్రభుత్వాన్ని ఊలగొట్టడానికి 50 లక్షలు లంచం ఇయ్యనికే ఓలే, ఒక ఎమ్మెల్సీని కొననికే సిగ్గుండాలే మాట్లాడనికే. ఇది రాంగ్. ఒక పెద్దోడు, మన ఇంటికి పెద్దన్న, ఆయన తప్పు చేసినా కూడా నువ్వు కలుపుకొని రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నీతో చేత కాకపోతే ఈ రోజు పెద్దన్న లేచి నిలబడ్డాడు. ఖచ్చితంగా మోదీని మెడల్ వంచి తెచ్చే దమ్ము ధైర్యం కేసీఆర్ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు కుతంత్రాలు తీసుకొచ్చే దమ్ము ధైర్యం కేసీఆర్ గారికి ఉంది. మేము చూసుకుంటాం. జంతర్ మంతర్లో ఏం చేయాలో మాకు తెలుసు. రైట్. ఇక్కడ ఇక బీజేపీ నాయకులతో మాట్లాడదాం, తర్వాత సాదిక్ గారితో మాట్లాడాలి. మీరు లైన్లో ఉండండి. సార్, మా ప్రేమ్ గాంధీ గారు, నిజంగానే మీకు తెలంగాణ ప్రజలు 8 మంది ఎంపీలని, 8 మంది ఎమ్మెల్యేలని, అంటే మీ మీద నమ్మకంతో, మీ పార్టీ మీద ఒక మంచి అభిప్రాయంతో, ఎందుకంటే గతంలో మీకు ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేని పరిస్థితి ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈ